సార్ అలాగే షేక్ జానీ గారి గురించి కూడా జనసేన పార్టీ కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే వెళ్ళింది సార్. దాని గురించి మీరేం చెప్తారు సార్? ఎందుకని అంటే ఆయన లైంగిక వేధించారు అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ చేసిందని చెప్పేసి ఎవరిని ఒక మహిళ ఆమె జూనియర్ని కెలికాడనే అభియోగంతో ఏనండి అది మీడియాకి వచ్చేసరికి స్పందించి పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. అసలు దాని మీద జరిగిన వాదోపవాదాలు లేవు, దాని మీద ప్రెస్ మీట్ లేదు, ఇంకొకటి లేదు, దాని మీద న్యాయ నిర్ణయం లేదు. అప్పటి వరకు మీరు పక్కన ఉండండి అని చెప్పి సస్పెండ్ చేశారు. ఇదే దువ్వాడ మాధురి, దువ్వాడ ఆవిడ ఇంకో పేరు ఉందరా, దువ్వాడ శ్రీను కాదు, శ్రీను భార్య, వాళ్ళు అక్కడ చేసేది మీకు నచ్చిందా? అవెవరో శాంతికుమారి, నా బిడ్డకి తండ్రి పలానా అని చెప్పి ఆవిడ, అసలు నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పి వాళ్ళ ఆయన ఏమైపోయినాయి? అరగంట వస్తావా గంట వస్తావా అని చెప్పి అడిగిన మా అంబటి రాంబాబు గారు. అట్లాగే మరి వైజాగ్లో అవంతి శ్రీనివాస్ గారు 10 నిమిషాల్లో వెళ్ళిపోదు కానీ రా అని. అట్లాగే ఇంట్లో పనిచేసేదాన్ని పట్టుకున్న ఒక ఎమ్మెల్యే, అదే సంథింగ్ ఎన్నని చెప్పాలి మీకు, ఎలా చెప్పాలి? అదే ఇవాళ ఆయన ఎవరో కాదు టీడీపీ ఎమ్మెల్యే, మొన్న టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ని పట్టుకుంటే పేరు ఏదో సంథింగ్ ఉంది, ఆదిమూలం చక్కగా మరి ఇష్ట ప్రకారం ఆవిడ వచ్చినా కానీ దాన్ని రేప్ కేసుగా క్రియేట్ చేశారా? షీ హాజ్ ఫైల్డ్ ద కేస్. బట్ ఆమె టెస్ట్కి రమ్మంటే ఎందుకు రాలా? అది రేప్ కేసు లాగా ఉందా? మీరు గమనించారు కదా మీడియా, ఒక ఆడది ఆదిపరాశక్తి, ఆడదాని ఇష్టం లేకుండా ఏ మగోడన్నా చేయగలడా రేపు? ఇంతవరకు ఈ భూమి మీద ఎవడో పుట్టల, ప్రపంచంలో ఎక్కడ ఎవడో అలా చెయ్యలేదు. అవునా? ఒక లాడ్జిలో రూమ్ బుక్ చేసుకుని మీ ఇద్దరు వెళ్ళి అది ఏ విధంగా హౌ ఇట్ హ్యాస్ దేర్ ద రేప్ ఆల్సో, దాన్ని రేప్ అని ఎలా అంటారు? ఆలోచించండి మీరు. షీఈజ్ అగ్రీ. వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది, స్కెచ్ ఉంది. ఇవాళ వరుస పెట్టి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేల కాడి నుంచి, ఎంపీల కాడి నుంచి, బట్టలు కూడా తీసి చూపించడం కాడి నుంచి, అక్కడ చూస్తేనే ఒక ఎమ్మెల్సీ ఆ విధంగా చూపించడం కాడి నుంచి, ఎక్కడ రాజమండ్రిలో రంపచోడవరం ఇలా జరుగుతున్నాయి. మనమేనా వాళ్ళని కూడా ఎలా కూడా అలర్ట్ చేద్దామనే ఒక ప్లాన్ ప్రకారం గౌరవనీయులైన పెద్దలు, సీనియర్ మేధావులు, మంచి ఇంటెలిజెన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి క్రిమినల్స్ వైఎస్ఆర్ పార్టీలో, వారు పన్నిన కుట్రగా మీకు అనిపించట్లేదా? ఏం చెప్పారు? జానీ గారి దగ్గరికే వస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయ్యా, నిజాయితీ గల పరిపాలన కావాలి, రైతులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, దానికోసం నేను దేనికైనా సిద్ధపడతా. ఇంకొకటి, అవినీతి అనేది రూపుమాపాలి, అట్లాగే మహిళలకు రక్షణ ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఏ తేడా జరిగినా, ఇన్ కేస్ నాట్ మై ఎమ్మెల్యేస్, నాట్ మై ఎంపీస్ ఆల్సో, ఈవెన్ మీ ఆల్సో ట్రై టు గివ్ ద పనిష్మెంట్ టు మీ అన్నాడు అని నిజాయితీగా ఉంటున్నారు. ఇవాళ మన ప్రజారాజ్యం జనసేన వచ్చింది, మన టీడీపీ వచ్చింది, 2 లారీలు ఇసుక తోలుకుందాం, ఏదైనా 2 రేపులు చేద్దాం, 2 సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న సెకండ్ క్యాటర్కి ఏమాత్రం అన్న అవకాశం ఇస్తున్నారా? ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా? ఈవెన్ ఏ చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసి అవకాశం పారేస్తున్నాడు. అక్కడ చూడండి ఆదిమూలం ఆయన్ని ఎలా సస్పెండ్ చేశారో, ఇవాళ చూడండి జానీని ఎలా సస్పెండ్. నేను తప్పు చేసినా నన్ను కూడా శిక్షించండి అని స్వతహాగా అంతమంది ఎమ్మెల్యేల మధ్యలో నూతన అసెంబ్లీలో అతని వాణిని వినిపించాడు. ఆ వాణిని, ఆయన యొక్క వాదన, ఆయన యొక్క శబదాన్ని ఆయన నెరవేర్చుకోడా? జానీ అయితే ఏంటి, లేకపోతే ఇంకోళ్ళు ఏంటండి సార్? మళ్ళీ అలాగే గతంలో ఎందుకని వీళ్ళు ఇలా పనిష్మెంట్ చేయలేకపోయారంటారు? ఇప్పుడు అందుకే అది చేయలేకపోయారు. అనేక అవినీతి, అనేక రేపులు, అనేక దళితుల మీద దాడులు, అనేక కాపులని నానా దుర్భాషలాడతాం, ఇవన్నీ చూసే ప్రజల్లో ఈ నిరుద్యోగ సమస్య ఒకటి, అట్లాగే టీచర్స్కి డిఎస్ఏ ఇవ్వగానే టీచర్ ఉద్యోగాలు ఇవ్వకపోవటం, ఇట్లా అనేకం చూసి మళ్ళీ కావాలని ఈ ముసలాయన చంద్రబాబుని కోరుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు ఏదో చేస్తాడని. అట్లాగే నిజంగానే అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడు కాబట్టి నిద్ర కూడా పోకోకుండా జేసీబీలోనే తిరుగుతున్నాడా, ఇంకోటి తిరుగుతున్నాడా, రేవులో తిరుగుతున్నాడా, ఇంత లోతు నీళ్ళల్లో తిరుగుతున్నాడా? అదే పరశూరి బ్రదర్స్ అంతకుముందు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోతే ఎలా వస్తున్నాడు? ట్రైన్లో వస్తాడా? ఏంటిది న్యాయమేనా? తొందరగా రమ్మనండి అంటే సర్లే అని చెప్పి ఆయన హెలికాప్టర్లో వస్తుంటే ప్రజలు ఇంత నానా బాధలు పడుతుంటే డబ్బులు దుర్వినియోగం చేసి హెలికాప్టర్లో వస్తాడా విమానంలో? బుద్ధుందా ఆయనకి అని డబుల్ మీనింగ్ డైలాగులు వాడుకుంటూ
ముందు మీరు సంపాదించిన ఈ పేద ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద అన్యాయంగా సంపాదించిన సంపాదనలో 1% తీసుకొచ్చి ఇటు కృష్ణా నది పొంగిన ముంపు ప్రాంతాలకు కానీ అటు బుడమేరు ప్రాంతాలకు కానీ మీరు పంచగలిగితే వాళ్ళు మళ్ళీ కూడా స్థితిమంతులు అయిపోతారు. సార్ మళ్ళీ బుడమేరు కట్ట తెగిపోవడానికి కూడా కేవలం టీడీపీనే కారణం. ఈ అంటే నిర్లక్ష్యం వల్లే, ఈ పార్టీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అని చెప్పి జగన్ కానివ్వండి, వైసీపీలో పలు మంత్రులు కానివ్వండి మాట్లాడుతున్నారు కదా సార్. మళ్ళీ దాని గురించి మీరేమంటారు సార్? నీటి సంఘం కమిటీలు వేయకపోవటం, నామినేటెడ్ పోస్టులు వేయకపోవటం, రోజు రేత్రిపూట వెళ్ళి వరద వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి బుడమేర కట్టమంట చూడకపోవటమా? సృష్టికి ప్రతి సృష్టి చేయగలడా? ఈయన ఏమన్నా విశ్వామిత్రుడా? ఎవరో గౌరవనీయులైన చంద్రబాబు గారు విశ్వామిత్రుడు కాదుగా. జరిగేది జరగబోయేది కూడా ముందే చెప్పడానికి పోనీ వీరబ్రహ్మేంద్ర స్వామి, షిరిడి స్వామి, సాయిబాబా ఎలా చెప్తాడండి ఈయన? ఆలోచించండి. ప్రకృతి వైఫల్యం అది, ప్రకృతి విలయతాండవం అది. ఎప్పుడు బుడమేరు మునగటం మా 50-60 ఏళ్ళ వయసులో మేము చూడలా. అనుకోకుండా వచ్చింది. ఆ వచ్చిన దానికి నివారణ ఎలా చేయగలిగాడు, ఎలా ఆపగలిగాడు? ఆ 2 రోజుల్లో జరగాల్సింది జరిగిపోయింది. తెలుసుకునే లోపు గంటలు పడిపోయినాయి. ఆ గంటలో కూడా ఒక రామానాయుడే కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళి ఏ విధంగా వరదలో నిద్ర కూడా లేకుండా కూర్చొని కష్టపడ్డారు. ఎప్పుడన్నా నిమ్మల రామానాయుడు గారు, మా నాయుడు కాబట్టి అయ్యా, ఎప్పుడన్నా మీ గవర్నమెంట్లో ఇలా వచ్చారా? ఇదే ముంపు ప్రాంతాల్లో మీరు ఎలా పర్యటించారు? 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ చూసి పొలంలో చూడాలి తప్పదంటే కింద గ్రీన్ మ్యాట్ వేసి ఈ పక్క ఆ పక్క చెట్లు నరికేసి బ్యారికేడ్లు పెట్టి ఇలా వచ్చి చూసి ఆ బురద ఎలా అంటుకుని ఓకే పడిందా కెమెరాలో, ఓకే వెళ్ళిపోదాం పదండి, ఇంతేనా? నిజం చెప్పండి మీడియా వారు. మీరు చెప్పగలరా మీరు జగన్ మీద అలా నిజాలు? ఏమండి, మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు తేలితే పట్టుకుని చేపల కూర వండుకుందాం, కమ్మగా వెళ్ళి పులిసేసుకు తిందాం అనుకుంటాం తప్పనడిసి ఎవడండి మాలాగా ఉన్న వాస్తవాలు చెప్పగలిగేది? నాకేం పొలం కడ తగాదా లేదు. నేను వైఎస్ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్ని మొన్నటి వరకు కూడా. ఈ ప్రవర్తన, ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుని యాజ్ ఏ వన్ ఆఫ్ ద గుడ్ సిటిజన్గా నేను మానేశా. సార్ ఇప్పుడు